హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వాయిస్ ఆఫ్ వాసు 77. దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల లోపల ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్స్, అక్కడ స్టేట్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే రాజకీయ నాయకులు వెకేషన్స్కి వెళ్ళారు. ఒకరు లండన్ పోయారు, ఇంకొకరు స్విట్జర్లాండ్ అని మంచి మంచి రిసార్ట్లు, ఫామ్ హౌస్లో వెళ్ళి ఎంజాయ్ చేసి అంటే రిలాక్స్ అవుతున్నారు. కానీ ఇక్కడ కార్యకర్తలు మాత్రం వాడి మీద వీడి మీద రాళ్ళు తీసుకొని కొట్టుకొని వస్తున్నారు. ఎవరి కోసం రా? వాడేదో వేల కోట్ల డబ్బు సంపాదించి పార్టీ పెట్టి హాయిగా రాజకీయం మొన్నటిదాకా పవర్ని అనుభవించి ఎలక్షన్స్ వరకు ఇక్కడ ఉండి ఎలక్షన్స్ తర్వాత ఎక్కడో వెళ్ళి వెకేషన్స్కి వెళ్ళి వాడు అక్కడ హాయిగా ఉంటాడు. ఇక్కడ మీరేమో నీది నా పార్టీ, అది నా పార్టీ, ఇది నా పార్టీ అని ఒకరి మీద ఒకరు. ముందు మీ పిల్లల్ని చూసుకుంటారా భయ్? ఫస్ట్ మీ ఫ్యామిలీ ఫస్ట్. రాజకీయ పార్టీలు మీకేం ఇంట్లో ఒక పూట భోజనం లేకపోతే వచ్చి పెడతాయరా భయ్? ఎలక్షన్స్ ఉన్న రోజులు ఇంత చుక్క ఇంత పాకెట్ మనీతో డబ్బులు ఇస్తారు. వాటికి ఏదో కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వాటికి ఆశపడి జీవితాలు ఎందుకు పాడు చేసుకుంటారు? రాజకీయం అనేది ఒక కుళ్ళు. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కదా. ఇప్పుడు June 4th వస్తుంది కదా, ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి కదా. ఇట్లయినా ఖచ్చితంగా ఓట్లు వేశారు, ఏదో ఒక పార్టీ రూలింగ్కి వస్తుంది కదా. వచ్చిన పార్టీలు మీకు ఏమైనా వెలగబెడతాయి చెప్పండి? ఇప్పుడు తెలంగాణలో కూడా మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉండే. కొత్త రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి కొత్త రాష్ట్రం వచ్చిందని ఏమో చేస్తారని అనుకున్నాం. కానీ ఏం చేసి లాస్ట్కి వస్తే డబల్ బెడ్రూమ్స్ అన్నీ అట్నే పడబడిపోయినాయి. మొత్తం చెట్ల పొదలు మొలిచినాయి. ఒక్కడికన్నా కనీసం మంచిరా? చూడు, 10 సంవత్సరాలు 2 సార్లు ఎట్ ఏ టైం గెలిపించినాం కదా. స్పీచ్ ఇచ్చేటప్పుడే తెలిసిపోతుంటుంది ఎవరైనా మధ్యలో లేచి కూర్చో అహంకారం అనేది వచ్చేసింది. అంటే రాజకీయంతో వచ్చేటువంటి యొక్క పలుకుబడితోని పీక్ స్టేజ్కి వచ్చేసింది అనమాట మైండ్లోకి. ప్రజల కోసం పరిపాలన సాగించాలి తప్పితే కానీ ప్రజల మీద పెత్తనం చెలాయించేది పరిపాలన కాదు. ఇది చెప్పడానికి మాటలు స్వీట్గానే ఉంటాయి కానీ చేతల్లో సాధ్యం కాదు. మన రాజకీయాల లోపల ఎవరో ఒకరు మహానుభావుడు ఎప్పుడో ఒకతను జన్మిస్తాడు, కోటికో నూటికో ఒక్కడు. కానీ నిజమైనటువంటి రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళ స్వార్థ కోసం వాళ్ళ తరతరాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వంశస్థులు 100-1000 తరాల వరకు ఉండే విధంగా డబ్బులు అక్రమ సంపాదన చేస్తారు. ఈ విషయం కార్యకర్తకు అర్థం కావాలి. పార్టీ జెండా మోసుకుంటూ లైఫ్ అంతా పార్టీ జెండా మోసుకుంటే ఉండాలి కదా. పార్టీ కార్యకర్తనే పార్టీకి బలం. కార్యకర్త లేకపోతే ఇట్లాంటి భాషన్స్ ఇవ్వడానికి మాత్రం ముందుకు వస్తారు పొలిటికల్ లీడర్స్. ఇప్పుడు టీడీపీ పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎం అవుతాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాని తర్వాత ఎవరైతారు? లోకేష్ అవుతాడు. లోకేష్ తర్వాత ఇంకో తోకేష్ అవుతాడు. అంతేగాని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కార్యకర్త మాత్రం సీఎం కాడు కదా. టీఆర్ఎస్ పార్టీ ఉంది, 10 సంవత్సరాలు తెలంగాణ లోపల రూలింగ్ చేసింది. కేసీఆర్ పోయినాక కేటీఆర్ పోయినాక ఇంకో 6. అంతే చెప్తా. కానీ ఏదో అట్టడుగు స్థాయి నుంచి వచ్చేటువంటి కార్యకర్తను తీసుకెళ్ళి సీఎంలో పదవిలో కూడా కూర్చోబెట్టరు కదా. మా అంటే ఏదైనా 4 పోస్టులు గవి కుక్క బిస్కెట్లు వేసినట్టు వేస్తారు అంతే. రాజకీయ పార్టీలు ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా ఉండాలి, లోక కంటకంగా ఉండొద్దు. లోయర్ క్లాస్ పీపుల్ చాలామంది ఉన్నారు. ఏమి ఇవ్వకంటారా భయ్? ఉచిత విద్య, వైద్యం 2 ఇవ్వండి చాలంతే. ఇవన్నీ తాయిలాలు ఇవన్నీ ఇచ్చి ప్రజల్ని సుమర్పోతులు తయారు చేస్తుంది. నేను రూలింగ్కి వస్తే నేను ఇది ఇస్తా, ఆట వాళ్ళకు 10,000 ఇస్తా, వితంతులకు 3,000 ఇస్తా, వృద్ధులకు 5,000 ఇస్తా, నిరుద్యోగ వృత్తికి 5,000 ఇస్తా అంటే పరోక్షంగా ప్రజల్ని సుమర్పోతుల్ని తయారు చేయడం. అమెరికాలో దేశం ఉంటుంది వెనిజులా అని చెప్పేసి, ఇట్లనే రాజకీయ నాయకులు సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే మన రీసెంట్గా లాస్ట్ ఉన్న సీఎం గారు ప్రకటించారు, సేమ్ అట్లనే తాయిలాలు ఇచ్చారు. ఏం చేసిండు అంటే అతను దేశం కాబట్టి నోట్లు చపాయించి ఇచ్చిండు ప్రజలకి. ఎవ్రీ మంత్ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసిండు. మొత్తం ప్రింటింగ్ చేయాలి, కరెన్సీ ప్రింటింగ్ చేయాలి, ప్రతి అందరికీ మంచిసేయాలి. లాస్ట్కు ఏమైంది అక్కడ? 1 కిలో టమాటా ₹1,00,000. అంటే ప్రజల దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, కొనడానికి పోతే బేకరీలో కూడా ఏ ఐటెం లేదు. ఫుడ్ గ్రెయిన్స్ అవన్నీ కొరత. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం చితికిపోయింది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చిండ్రు. అతను దేశం వదిలిపెట్టి పారిపోయింది. ఇప్పుడు వెనిజులా ₹1 వెనిజులాకు పోతే ₹3,000 అవుతుంది వెనిజులా. మళ్ళీ ఫుల్గా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర.
కానీ వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు, అంటే సోమరితనంగా ఉన్నారు. అదే జపాన్ చూసుకోండి, చిన్న దేశం. సౌత్ కొరియా చూసుకోండి, చిన్న దేశం. సింగపూర్ చూసుకోండి, చిన్న దేశం. ఇట్లాంటి దేశాలు అంటే ప్రజలు సోమరితనంగా తాయిలాలకు ఆశపడి, ప్రభుత్వ పథకాలకు ఆశపడి పని చేయకుండా ఈ విధంగా ఉంటే దేశం కానీ రాష్ట్రం కానీ పడే పరిస్థితి ఇదే విధంగా అవుతుంది. కాబట్టి స్వచ్ఛందంగా మీకున్నటువంటి ఓటు హక్కును నిజాయితీగా ఓటు వేసి మంచి నాయకుడిని మంచి నాయకుడిని అంటే మనం ఎట్లా గుర్తుపడతాం? పోయి రాజకీయ నాయకులంతా అంతే కదా. అందుకే రాజకీయాలకు రావాలంటే మినిమం క్వాలిఫికేషన్ అనేది పెట్టాలి. ఎవడు పడితే వాళ్ళు వెలిముద్రగాడు అన్పడగాడు పాలిటిక్స్కి రావద్దు. ఒక మినిమం క్వాలిఫికేషన్ పెట్టాలి. ఫస్ట్గా సమాజ సేవలో ఎవరైతే ముందుంటారో వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా యువతకు అవకాశం ఇవ్వాలి. 40 ఏళ్ళ నుంచి వాడే ఉంటాడు. ఇక ఇప్పుడు ఎగ్జాంపుల్కి బీహార్ తీసుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్, వాళ్ళ కొడుకులు తేజస్వి యాదవ్, ఇంకా వాళ్ళు పోతే వాళ్ళ మన్మళ్ళు. పూర్వకాలం ఏ విధంగా అయితే మన ఇండియా సంస్థానాలు చిన్న చితక సంస్థానాలాగా ఉండి రాజ్య పరిపాలన చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్కి జూనాగఢ్ కానీ, హైదరాబాద్ కానీ, కాశ్మీర్ కానీ చాలా ఉండే సంస్థానాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అన్ని సంస్థానాలు స్వతంత్రం వచ్చిన తర్వాత నయానో భయానో యూనియన్లో కలిపేసిండు. లేకపోతే చిన్న ముక్కలు విడిపోయి ఇంకా ఎంత బీభత్సంగా ఉండేది మన దేశం. అయితే దీనికి అందరికీ ఒకటే పరిష్కారం, ద్విపార్టీ విధానం ఉంటే బాగుంటుంది. గలికో పార్టీ ఇట్లా రాష్ట్రానికి 3 పార్టీలు 4 పార్టీలు కాకుండా సెంట్రల్లో స్టేట్లో 2 పార్టీలు ఉండాలి. ఒక పార్టీ రూలింగ్లో ఉండాలి, ఇంకో పార్టీ అపోజిషన్లో ఉండాలి. వాళ్ళ ఏజెండా ఏందో వీళ్ళ ఏజెండా ఏందో ప్రజల ముందు పెట్టాలి. ఎవరి ఏజెండా అంటే ఎవరు సుపరిపాలన అందిస్తారని చెప్పేసి ప్రజలకు నమ్మకం ఉంటుందో వాళ్ళని ఎన్నుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఎన్నికైన తర్వాత ప్రజలకు కరెక్ట్గా పరిపాలన అందించలేకపోతే రీకాల్ వ్యవస్థ ఉండాలి. అంటే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి వాళ్ళని దించేసేటువంటి వ్యవస్థ, రీకాల్ వ్యవస్థ అంటారు దాన్ని. ఇలాంటి వ్యవస్థ ఉండాలి. ఇవన్నీ రాజ్యాంగంలో కూడా అమెండ్మెంట్ చేయాలి. ఇవన్నీ ఎప్పుడో అప్పుడు రాసుకున్నాము రాజ్యాంగము. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ అమెండ్మెంట్ చేసుకుంటే ఇదంతా సాధ్యమవుతుంది.